వైసీపీ హయాంలో ఆక్వా రంగం అభివృద్ధి తిరోగమనంలో నడిచిందని ఆరోపించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. కావాలంటే పుస్తకం పంపిస్తాను చూసుకోమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకి సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ ఇచ్చారు బొత్స సత్యనారాయణ. టీడీపీ పుస్తకంలో అంశాలను చదివి వినిపించారు. ఇవన్నీ 4 నెలల్లో సాధించారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి పయ్యావుల 2014లో చంద్రబాబు ప్రభుత్వం వేసిన పునాది వల్లే అవి సాధ్యమయ్యాయని చెప్పారు. నేను చెప్తాను అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యావరేజ్ మీద 10.12% గ్రోత్ రేట్, డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది. దాని డబుల్ డిజిట్ గ్రోత్ పోయి మైనస్ గ్రోత్లోకి వచ్చింది 4.1% జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో. ఇక్కడ మీరు నిర్లక్ష్యం చేశారని చెప్తున్నాను. మీరేమి ఏం చేశారని చెప్పడం, నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం మీద ఈనాడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే బుక్స్ పంపిస్తాను, చూసుకోండి. మీకు అన్ని కూడా రామకృష్ణ మాట్లాడారు. మేము వచ్చి మేము మాట్లాడడం చెప్తాము. ఇందాక చెప్పారు ఆయన, ఇది యాక్వా గురించి చెప్పారు. ఇది ఆయన పుస్తకమే, ఇది ఆయన వాళ్ళ పుస్తకమే. అందులోనే రాశారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూలం పెంచడంలో పశువుల సంపద కీలక పాత్ర పోషిస్తుంది. కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని. కాబట్టి ఈ 4 నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష. 5 సంవత్సరాల పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష. ఈ బుక్ లో రాసింది లెగసీ అనేటువంటిది 2014-19లో నుంచి ఆ సెక్టర్స్ లో అదే విధంగా వస్తుంది. ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత సార్, ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్, వస్తాను సార్, మీరు ఎత్తినాం సార్. ఆక్వా రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్. మీరు చెప్పేది ఏంటంటే 4 నెలల్లో వచ్చింది అనేది కాదు. 2014-19లో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది. అది కంటిన్యూ అవుతుంది, మీ ప్రయోజనం వల్ల కాదు.